హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ గమనిస్తే ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్, ఇంటర్మీడియట్ సంబంధించి జంతు శాస్త్రం, జువాలజీకి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన యూనిట్ వైజ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఆధారంగా రూపొందించబడినటువంటి తెలుగు మీడియం బిడ్ బ్యాంక్, తెలుగు మీడియం యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి జంతు శాస్త్రం, జువాలజీ సెకండ్ ఇయర్కు సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు కంటిన్యూషన్గా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 4బికి సంబంధించి రోగ నిరోధక వ్యవస్థ, యూనిట్ 4బి ఇమ్యూన్ సిస్టమ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ కేవలం టెట్ టు డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ గమనిస్తే ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి సంబంధించిన సిలబస్, జంతు శాస్త్రం, జువాలజీకి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తర్వాత సెకండ్ ఇయర్ జంతు శాస్త్రం, సెకండ్ ఇయర్ 2వ సంవత్సర ద్వితీయ సంవత్సర జంతు శాస్త్రం, జువాలజీకి సంబంధించిన యూనిట్ వైజ్ తెలుగు మీడియం బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటున్నాం. ఇందులో ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 4బి సంబంధించి రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి యూనిట్ 4బి ఇమ్యూన్ సిస్టానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. సహజమైన రోగ నిరోధక శక్తిని ఇలా కూడా అంటారు. కుటుంబపరమైనదే, పుట్టుకతో వస్తుందా, జన్యుపరంగా వస్తుందా, పైవన్నీనా? సహజమైన రోగ నిరోధక శక్తిని ఇలా కూడా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పుట్టుకతో వస్తుంది. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. వ్యాధి సంక్రమణ తర్వాత పొందిన రోగ నిరోధక శక్తిని ఇలా అంటారు. వ్యాధి సంక్రమణ తర్వాత పొందిన రోగ నిరోధక శక్తిని ఇలా అంటారు. క్రియాశీల రోగ నిరోధక శక్తి, నిష్క్రియ రోగ నిరోధక శక్తి, సహజమైన రోగ నిరోధక శక్తి. ఆప్షన్ డి, బి, ఆన్సర్ ఈజ్ ఆప్షన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, క్రియాశీల రోగ నిరోధక శక్తి. మూడవ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఫాగోసైటిక్ సెల్ కానిది, ఫాగోసైటిక్ కణము కానిది మాక్రోఫేజ్, మోనోసైట్, న్యూట్రోఫిల్, బాసోఫిల్. కింది వానిలో ఫాగోసైటిక్ కణం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బాసోఫిల్. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. వాపు అనే ప్రతిచర్య ఈ కణాలను తీసుకొస్తుంది. ప్లాస్మా కణాలు, మాస్ట్ కణాలు, మాక్రోఫేజెస్, కొవ్వు కణాలు. వాపు అనేటువంటి ఏదైనా దెబ్బ తగిలితే వాపు వస్తుంది కదా, ఆ వాపు అనేటువంటి ప్రతిచర్య ఈ కణాలను తీసుకొస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మాస్ట్ కణాలను తీసుకొస్తుంది. ఇక ఐదో ప్రశ్న చూస్తే వ్యాధికారక జీవులకు వ్యతిరేకంగా పోరాడే అతిథి లేదా జీవి యొక్క సామర్థ్యాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ ఏ, వ్యాధి పోరాటక శక్తి. ఆప్షన్ బి, రోగ నిరోధకత. ఆప్షన్ సి, జీవ నిరోధకత. ఆప్షన్ డి, ఏదీ కాదు. వ్యాధికారక జీవులకు వ్యతిరేకంగా పోరాడే అతిథి లేదా జీవి యొక్క సామర్థ్యాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రోగ నిరోధకత అంటారు. ఆరో ప్రశ్న చూస్తున్నాం. హానికర సంక్రమణ జీవులు మరియు
అయినటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు, పరాన్నజీవులు, శిలీంధ్రాల నుంచి దేహానికి రక్షణ కలిగించేటువంటి అవయవాలను, కణాలను ప్రోటీన్లతో కలిసి ఏర్పడే వ్యవస్థను ఏమంటారు? వ్యాధి పోరాటక శక్తి, రోగ నిరోధక వ్యవస్థ, జీవ నిరోధకత, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రోగ నిరోధక వ్యవస్థ అంటారు. 7వ ప్రశ్న చూస్తున్నాం. శరీరంలో అవశిష్ట రక్షణ రేఖలు ప్రథమ రక్షణ రేఖలుగా పనిచేస్తాయి. వీటిని స్వాభావిక రోగ నిరోధకత అని కూడా అంటారు. దీనిలో 4 రకాల అవరోధాలు ఉండి రక్షణ క్రియా యంత్రాలుగా తోడ్పడతాయి. అవి ఇవి: భౌతిక అవరోధాలు, శరీర ధర్మపరమైన అవరోధాలు, కణపరమైన అవరోధాలు, సైటోకైన్ అవరోధాలు. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 8వ ప్రశ్న చూస్తున్నాం. ఏ కణాలు అస్థి మధ్య కాండ కణాల నుంచి ఉద్భవించి అభివృద్ధి చెందుతాయి? పరిపక్వ బి కణాలు, క్రియాశీల బి కణాలు, ప్లాస్మా కణాలు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పరిపక్వ బి కణాలు. 9వ ప్రశ్న చూస్తున్నాం. ఈ కణాలు వాటి ప్లాస్మా త్వచం ఉపరితలంపై ప్రతిదేహాలను ప్రదర్శిస్తాయి. ఇది ప్రతిజనకాలను గుర్తించి వాటిని అంతర్గతం చేసుకుని ప్రక్రియీకరణ చేసి టీ కణాలకు MHC2 ప్రోటీన్ల ద్వారా సమర్పిస్తాయి. పరిపక్వ బి కణాల, క్రియాశీల బి కణాల, ప్లాస్మా కణాల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పరిపక్వ బి కణాలు. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ కణాలు పరిపక్వ బి కణాల నుంచి ఏర్పడతాయి. పరిపక్వ బి కణాల, క్రియాశీల బి కణాల, ప్లాస్మా కణాల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, క్రియాశీల బి కణాల నుంచి పరిపక్వ బి కణాలు. ఈ కణాలు పరిపక్వ బి కణాల నుంచి ఏర్పడతాయి. క్రియాశీల బి కణాలు పరిపక్వ బి కణాల నుంచి ఏర్పడతాయి. 11వ ప్రశ్న చూస్తే ఈ కణాలు విభేదన మరియు విభజన చెంది ప్లాస్మా కణాలు, జ్ఞప్తి కణాలను ఏర్పరుస్తాయి. ప్లాస్మా కణాలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ప్రతిజనకాలను తొలగిస్తాయి. పరిపక్వ బి కణాలు, క్రియాశీల బి కణాలు, ప్లాస్మా కణాలు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, క్రియాశీల బి కణాలు. 12వ ప్రశ్న చూస్తే ఏవైనా 4 ఏకకేంద్రక ఫాగోసైట్లు భక్షక కణాలు అంటారు. ఫాగోసైట్లు అంటే వీటి పేర్లు తెలపండి. హిస్టియోసైట్లు, కూఫర్ కణాలు, మైక్రోగ్లియల్ కణాలు, మిసింగియల్ కణాలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. పై 4 హిస్టియోసైట్లు, కూఫర్ కణాలు, మైక్రోగ్లియల్ కణాలు, మిసింగియల్ కణాలను భక్షక కణాలు, ఫాగోసైట్లు అంటారు. 13వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సంయోజక కణజాలంలో ఉండేటువంటి ఫాగోసైట్ కణాలు భక్షక కణాలు ఏవి? హిస్టియోసైట్ల, కూఫర్ కణాల, మైక్రోగ్లియల్ కణాల, మిసింగియల్ కణాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, హిస్టియోసైట్లు. 14వ ప్రశ్న చూస్తున్నాం. కాలేయంలో ఉండేటువంటి ఫాగోసైట్ కణాలు ఏవి? హిస్టియోసైట్లు, కూఫర్ కణాలు, మైక్రోగ్లియల్ కణాలు, మిసింగియల్ కణాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కూఫర్ కణాలు. 15వ ప్రశ్న చూస్తే మెదడులో ఉండే ఫాగోసైట్ కణాలు ఏవి? హిస్టియోసైట్లు, కూఫర్ కణాలు, మైక్రోగ్లియల్ కణాలు? ఆప్షన్ డి, మిసింగియల్ కణాలు. మెదడులో ఉండే ఫాగోసైట్ కణాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మైక్రోగ్లియల్ కణాలు. 16వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మూత్రపిండంలో ఉండే ఫాగోసైట్ కణాలు ఏవి? హిస్టియోసైట్ల, కూఫర్ కణాల, మైక్రోగ్లియల్ కణాల, మిసింగియల్ కణాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మిసింగియల్ కణాలు. 17వ ప్రశ్న చూస్తే ఈ ప్రోటీన్లు ప్లాస్మాలోను కణత్వచ ఉపరితలం పైన ఉండే అచేతన ప్రోటీన్లు. వీటిని రోగ నిరోధక వ్యవస్థ లేదా సూక్ష్మజీవులు చైతన్యపరుస్తాయి. పరిపూరక ప్రోటీన్లు, పరిపోషక ప్రోటీన్లు, ప్లాస్మా ప్రోటీన్లు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పరిపూరక ప్రోటీన్లు. 18వ ప్రశ్న చూస్తున్నాం. ప్రసవించిన తల్లి మొదటి కొద్ది రోజులు ఇచ్చే పసుపు రంగు చనుపాలను ఏమని పిలుస్తారు? కొలోస్ట్రమ్, ముర్రుపాలు. ఆప్షన్ సి, ఏ కామా బి. ఆప్షన్ డి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. కొలోస్ట్రమ్ మరియు ముర్రుపాలు అని అంటారు. 19వ ప్రశ్న చూస్తే ముర్రుపాలు అప్పుడే జన్మించిన శిశువుకు ఇవ్వడం అవసరం. ఎందుకంటే దీనిలో ఏవి అధికంగా ఉండి శిశువుకు రోగ నిరోధకతను కల్పిస్తాయి? IgA రకపు ప్రతిదేహాల, RBA రకపు ప్రతిదేహాల, DNA రకపు ప్రతిదేహాల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, IgA రకపు ప్రతిదేహాలు ఉంటాయి.
20వ ప్రశ్న చూస్తే ఇవి క్రియాశీల టీసీ టోటల్ కౌంట్ డబ్ల్యూబీసీ కణాల నుంచి విడుదలై మార్పు చెంది కణాల ప్లాస్మా త్వచాలలో రంధ్రాలు చేస్తాయి. దీని ద్వారా నీరు లోపలికి ప్రవేశించి కణదేహం ఉబ్బి చివరికి పగిలి నశిస్తుంది. పెర్పోరిన్సా, గ్రామ్సా, ఆప్సనైజేషనా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పెర్పోరిన్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే ఏ కణాల నుంచి క్రియాశీల టీసీ కణాల నుండి విడుదలై సంక్రమణ దేహ కణాలలోకి ప్రవేశించి ప్రణాళికాబద్ధ కణ మరణము కలగజేస్తుంది? దీనిని అపోటోసిన్ అంటారు. పెర్పోరిన్సా, గ్రామ్సా, ఆప్సనైజేషనా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గ్రామ్స్. 22వ ప్రశ్న చూస్తే చైతన్యపరచబడినటువంటి పరిపూరక ప్రోటీన్లు బ్యాక్టీరియా ఉపరితలంపై ఆచ్ఛాదనం పూతలాగా అంటుకుంటాయి. ఈ ప్రక్రియను ఏమంటారు? పెర్పోరిన్స్, గ్రామ్స్, ఆప్షనైజేషన్, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆప్షనైజేషన్. 23వ ప్రశ్న చూస్తే వివిధ రకాల రోగ నిరోధక అపస్థితుల పేర్లు రాయండి. రోగ నిరోధకత లోపం వచ్చే అపస్థితుల, అతి సున్నితత్వ అపస్థితుల, స్వయం రోగ నిరోధకత అపస్థితుల, అంటు తిరస్కరణ చర్యల, పైవన్నీనా? వివిధ రకాల రోగ నిరోధక అపస్థితుల పేర్లు రాయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 24వ ప్రశ్న చూస్తే దేహంలో గుర్తించగలిగేటువంటి రోగ నిరోధకత అనుక్రియను కలుగజేసే పదార్థాన్ని ప్రతిజనకం అంటారు. సాధారణంగా ప్రతిజనకాలుగా పనిచేసేవి ఏవి? ప్రోటీన్ల, పాలీసాకరైడ్ల, రెండూనా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి, ప్రోటీన్లు మరియు పాలీసాకరైడ్లు. 25వ ప్రశ్న చూస్తున్నాం. వ్యాధిజనక జీవులకు లేదా ప్రతిజనకాలకు ప్రేరణగా బి లింఫోసైట్లు ఉత్పత్తి చేసేటువంటి ప్రోటీన్లను ఏమంటారు? ప్రోటీన్లు, ప్రతిదేహాలు, ప్రతిజనకాలు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రతిదేహాలు అంటారు. 26వ ప్రశ్న చూస్తే ప్రతిదేహంతో బంధితమయ్యేటువంటి ప్రతిజనకపు భాగాన్ని ఏమంటారు? ఎపిటోప్, పారాటోప్, ఆప్షన్ సి, ఏ కామా బి, ఆప్షన్ డి, ఏది కాదు. ప్రతిదేహంతో బంధితమయ్యే ప్రతిజనకపు భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఎపిటోప్ అంటారు. 27వ ప్రశ్న చూస్తే ప్రతిజనకంతో బంధితమయ్యే ప్రతిదేహ భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి, ఎపిటోప్ మరియు పారాటోప్ అంటారు. 28వ ప్రశ్న చూస్తే బి లింఫోసైట్లు వీటిల్లో పరిణతి చెంది బి కణాలుగా మారతాయి. క్షీరదాలలో అస్థిమజ్జ, భ్రూణపు కాలేయంలోను, పక్షులలో బర్సా ఫాబ్రిసియోన్లోను. ఆప్షన్ సి, ఏ కామా బి, ఆప్షన్ డి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. 29వ ప్రశ్న చూస్తే వ్యాధిజనక జీవులకు లేదా ప్రతిజనకాలకు ప్రేరణగా బి లింఫోసైట్లు ప్రతిదేహాలు అనే ప్రోటీన్ అణువులను ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఏమని అంటారు? ఇమ్యునోగ్లోబులిన్లు, ప్రతిజనక గ్రాహకాలు, లింఫాయిడ్ కణాలు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఇమ్యునోగ్లోబులిన్లు. 30వ ప్రశ్న వస్తే స్వాభావిక రోగ నిరోధకత 4 రకాలుగా ఉంటుందండి. వాటిలో భౌతిక అవరోధాలు ఏవి? భౌతిక అవరోధాలు చర్మము, శ్లేష్మస్తరాలు, ఆప్షన్ సి, ఏ కామా బి, ఆప్షన్ డి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. 31వ ప్రశ్న చూస్తే వాస్తవానికి ప్రతిరోధకాలను విడుదల చేసే కణాలు ఏవి? హెల్పర్ టీ కణాలు, సైటోటాక్సిక్ టీ కణాలు, ప్లాస్మా కణాలు, మెమొరీ కణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ప్లాస్మా కణాలు. 32వ ప్రశ్న చూస్తే 5 ఇమ్యునోగ్లోబులిన్ యూనిట్లతో రూపొందించబడినటువంటి ప్రతిరోధకాల తరగతి ఏది? ఐజీజీనా, ఐజీఎమ్మా, ఐజీఏనా, ఐజీడీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఐజీఏ. 33వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏ యాంటీబాడీ అలర్జీ ప్రతిస్పందనకు సంబంధించినది? ఐజీఏ, ఐజీఈ, ఐజీఎం, ఐజీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఐజీఈ. 34వ ప్రశ్న చూస్తే మెమొరీ కణాలు వీటితో ఏర్పడతాయి. ఎరిథ్రోపోయిటిక్ మూల కణాలు, మోనోసైట్లు, టీ లింఫోసైట్లు, బి లింఫోసైట్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బి లింఫోసైట్లు. 35వ ప్రశ్న చూస్తే క్రింది పదాలలో ఏది యాంటీబాడీ అనే పదానికి సమానం?
ఇమ్యునోగ్లోబిన్, యాంటీబయోటిక్స్, ఇమ్యునోగ్లోబులిన్, ఇమ్యునోబాడీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇమ్యునోగ్లోబిన్. 36వ ప్రశ్న చూస్తున్నాం. రోగ నిరోధక వ్యవస్థ యొక్క కణాల భేదంలో సహాయపడేది కార్టియోసోల్, థైమోసిన్, థైరాయిడ్, థైరాక్సిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి థైమోసిన్. 37వ ప్రశ్న చూస్తే కృత్రిమంగా ఇంజెక్షన్ ద్వారా నిష్క్రియ రోగ నిరోధక శక్తిని అందించేది యాంటీబయోటిక్స్, టీకాలు, యాంటీబాడీస్, యాంటీజెన్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యాంటీబాడీస్. 38వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. యాంటీజెనిక్ ఉద్దీపన ఫలితంగా ఒక వ్యక్తిలో ప్రతిఘటన అభివృద్ధి చెందుతుంది. వీటి వలన సహజ రోగ నిరోధక శక్తి, క్రియాశీలకంగా పొందిన రోగ నిరోధక శక్తి, నిష్క్రియాత్మకంగా పొందిన రోగ నిరోధక శక్తి, కృత్రిమ రోగ నిరోధక శక్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రియాశీలకంగా పొందిన రోగ నిరోధక శక్తి. 39వ ప్రశ్న చూస్తున్నాం. యాంటీబాడీ ద్వారా గుర్తించబడిన యాంటీజెన్ యొక్క విభాగాలు మెమొరీ ప్రాంతాలు, ఎపిటోప్స్, నాన్ డిటర్మినెంట్స్, సెల్ఫ్స్ పరిమితి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎపిటోప్స్. 40వ ప్రశ్న చూస్తున్నాం. దీనిలో రోగ నిరోధక వ్యవస్థ యొక్క బి కణాలు మరియు టీ కణాలు రెండూ ఉత్పత్తి అవుతాయి. ప్లీహము, ఎల్ లింఫోయిడ్ నోడ్స్, ఎముక మజ్జ, థైమస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎముక మజ్జ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 41వ ప్రశ్న చూస్తున్నాం. యాంటీజెన్ రంధ్రాల నిర్మాణానికి కారణమయ్యే రోగ నిరోధక వ్యవస్థ యొక్క కణాలు ఏవి? సహాయక టీ కణాలు, కిల్లర్ టీ కణాలు, సప్రెసర్ టీ కణాలు, బి కణాలు. యాంటీజెన్లో రంధ్రాల నిర్మాణానికి కారణమయ్యే రోగ నిరోధక వ్యవస్థ యొక్క కణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కిల్లర్ టీ కణాలు. 42వ ప్రశ్న చూస్తే యాంటీజెన్లు ఇక్కడ కనిపిస్తాయి. సైటోప్లాజం లోపల, న్యూక్లియస్ లోపల, న్యూక్లియర్ ఎన్వలప్పై, కణ ఉపరితలంపై. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కణ ఉపరితలంపై. 43వ ప్రశ్న చూస్తే ఈ వ్యాధిని గుర్తించడంలో ఎలిసా ఉపయోగపడుతుంది. ఈఎల్ఐఎస్ఏ అనే టెస్ట్ ఉపయోగపడుతుంది. గవద జ్వరం, ధనుర్వాతం, ఎయిడ్స్, క్షయ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎయిడ్స్ వ్యాధి గుర్తించడంలో ఎలిసా అనేటువంటి ఈఎల్ఐఎస్ఏ పరీక్ష టెస్ట్ ఉపయోగపడుతుంది. ఇక 44వ ప్రశ్న చూస్తే ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి వీటి కారణంగా జరుగుతూ ఉంది. ఆప్షన్ ఏ అసురక్షిత లైంగిక సంపర్కం, ఆప్షన్ బి ఎయిడ్స్ వ్యాధి సోకిన వారి సూదులు మరియు సిరంజిలు ఉపయోగించడం, ఆప్షన్ సి ఎయిడ్స్ సోకిన తల్లికి వచ్చిన పిండం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 45వ ప్రశ్న చూస్తే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 16, డిసెంబర్ 31, డిసెంబర్ 1, ఏప్రిల్ 25. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏప్రిల్ 25. 46వ ప్రశ్న చూస్తే ఏది ద్వితీయ లింఫోయిడ్ అవయవం కాదు? థైమస్, ఉండూకం, ప్లీహం, మాల్ట్, ఎంఏఎల్టీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ థైమస్. 47వ ప్రశ్న చూస్తే సహజంగా చురుకుగా పొందిన రోగ నిరోధక శక్తి దీని ద్వారా ఇవ్వబడుతుంది. టీకా, యాంటీసీరం, ఎన్కే కణాలు, ఇన్ఫెక్షన్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇన్ఫెక్షన్స్. 48వ ప్రశ్న చూస్తే పక్షులలో బి లింఫోసైట్లు పరిపక్వం చెందిన ప్రదేశం. ఎముక మజ్జ, ఫ్యాబ్రికస్ యొక్క బుర్సా, ప్లీన్, లింఫ్ నోడ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫ్యాబ్రికస్ యొక్క బొర్సా. 49వ ప్రశ్న వస్తే యాంటీబాడీ అణువుల యొక్క 4 పాలీపెప్టైడ్ గొలుసులు కలిసి దీన్ని ఏర్పరుస్తాయి. పెప్టైడ్ బంధం, డైసల్ఫైడ్ బంధాలు, అయానిక్ బంధాలు, హైడ్రోజన్ బంధాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డైసల్ఫైడ్ బంధాలు. 50వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. యాంటీహిస్టమైన్, అడ్రినల్ మరియు స్టెరాయిడ్ల వాడకం ఏ వ్యాధి లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది? శిలీంధ్ర వ్యాధి లక్షణాల, వైరల్ వ్యాధి లక్షణాల, అలర్జీ వ్యాధి లక్షణాల, హెల్మింతిస్ వ్యాధి లక్షణాల. అంటే ఏ వ్యాధి ఈ యొక్క శిలీంధ్రము, వైరల్, అలర్జీ, హెల్మింతిస్ ఈ వ్యాధుల లక్షణాలను త్వరగా తగ్గించేటువంటి మందులు ఇవేనా, ఈ వ్యాధులైనా అని అడుగుతూ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అలర్జీలు. 51వ ప్రశ్న చూస్తున్నాం. వ్యాక్సినేషన్ సూత్రం క్రింది వేటిపై రోగ నిరోధకతపై ఆధారపడి ఉంటుంది? జ్ఞాపక శక్తి, వైవిధ్యము, విశిష్టత, పైవన్నీ.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జ్ఞాపక శక్తి. 52వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఏది కణ మధ్యవర్తిత్వంలో పాల్గొంటుంది? ఏ కణం పాల్గొంటుంది? లుకేమియానా, టీ కణాల, మాస్ట్ కణాల, థ్రోంబోసైట్ల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టీ కణాలు. 53వ ప్రశ్న చూస్తే హ్యూమరల్ రోగ నిరోధక శక్తిని ఇలా కూడా అంటారు. యాంటీబాడీ మధ్యవర్తిత్వ రోగ నిరోధక శక్తి, నిర్దిష్టం కాని రోగ నిరోధక ప్రతిస్పందన, యాంటీజెన్ మధ్యవర్తిత్వ రోగ నిరోధక శక్తి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యాంటీబాడీ మధ్యవర్తిత్వ రోగ నిరోధక శక్తి. 54 ప్రశ్న వస్తే బి కణాలు వీటి రూపానికి భిన్నంగా ఉంటాయి. ప్లాస్మా కణాల రూపానిక, ఎఫెక్టర్ కణాల, ప్లాస్మా కణాలు మరియు మెమొరీ కణాల, వీటిలో ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్లాస్మా కణాలు మరియు మెమొరీ కణాల రూపానికి భిన్నంగా ఉంటాయి బి కణాలు. 55వ ప్రశ్న వస్తే మెమొరీ బి కణాల యొక్క విధి యాంటీబాడీ ఉత్పత్తి, రోగ నిరోధక జ్ఞాపక శక్తి, నియంత్రిత యాంటీబాడీ ఉత్పత్తి పైవేవి కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నియంత్రిత యాంటీబాడీ ఉత్పత్తి. 56వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్లాస్మా కణాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రతిరోధకాలు నిర్దిష్ట బి కణాల కణ ఉత్తేజాన్ని ప్రేరేపించిన ఎపిటోప్ ద్వారా ఉత్పత్తి చేయబడినదా? ఆప్షన్ సి ఏ కామా బీనా, ఆప్షన్ డి రెండు విభిన్నమైనవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కణ ఉత్తేజాన్ని ప్రేరేపించిన ఎపిటోప్ ద్వారా ఉత్పత్తి చేయబడినది. 57వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. టీ లింఫోసైట్స్లోని టీ అక్షరాన్ని సూచించేది థైరాయిడా, థైమసా, థాలమసా, టాన్సిల్సా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి థైమస్. 58వ ప్రశ్న చూస్తే కింది వాటిలో ఆటో ఇమ్యూన్స్ డిజాస్టర్ ఏది? పార్కిన్సన్ వ్యాధి, మస్తీనియా గ్రావిస్, ఎయిడ్స్, ఎస్సిఐడి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ముస్తీనియా గ్రావిస్ వ్యాధి. 59వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సహజ సిద్ధమైన రోగ నిరోధక శక్తిలో ఏ రకమైన అడ్డంకులు జ్వరము మరియు శరీరం యొక్క pH ఉంటాయి? భౌతిక అడ్డంకులు, శారీరక అవరోధాలు, సెల్యులార్ అడ్డంకులు, సైటోకైనిన్ అడ్డంకులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శారీరక అవరోధాలు. 60వ ప్రశ్న చూస్తున్నాం. నిష్క్రియ రోగ నిరోధక శక్తి దీని ద్వారా అందించబడుతుంది. యాంటీజెన్ల బాహ్య సరఫరా, యాంటీజెనరల్ అంతర్జాత సరఫరా, యాంటీబాడీ యొక్క బాహ్య సరఫరా, యాంటీబాడీ యొక్క ఎండోజినస్ సరఫరా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యాంటీబాడీ యొక్క బాహ్య సరఫరా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ సిలబస్లో ఉన్న ఇంటర్మీడియట్ జంతుశాస్త్రం సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించిన యూనిట్ 4B రోగ నిరోధక వ్యవస్థ సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.